టీఎంసీ నేతలు ఏం పాపం చేశారు? వారి మీద ప్రజలు ఈ స్థాయిలో ఎందుకు తిరగబడుతున్నారు? అరగుండ్లు గీయించి చెప్పుల దండలు వేసేంత దారుణాలకు మమత ప్రభుత్వం ఎందుకు పాల్పడింది? లెఫ్ట్ తృణమూల్ పాలనలో అదృశ్యమైన స్వాతంత్రాన్ని బెంగాల్ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారా? స్వాతంత్ర పోరాటంలో ముందున్న బెంగాల్ ఇప్పుడు రాజకీయ ప్రక్షాళనలోనూ ముందు నిలుస్తుందా? రాజకీయ పార్టీలపై వెగటు పుడితే బెంగాల్లో కనిపిస్తున్న ప్రజా ఆగ్రహమే దేశమంతా రిపీట్ అవుతుందా? బెంగాల్లో టీఎంసీకి పట్టిన దుస్థితి ఇతర రాష్ట్రాల్లో తలెత్తరాదంటే పార్టీల్లో రావాల్సిన మార్పులు ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆగ్రహ స్థాయి ఎలా ఉంది? అధికార పార్టీ నేతలు అలర్ట్ కావాల్సిన అంశాలు ఏంటి? చదివితే చరిత్ర అవుతుంది, రాస్తే దారుణ అమానవీయ కాండను వివరించే కలియుగ మహాభారతం అవుతుంది. ఆనాటి మహాభారతంలో దుష్ట చతుష్టయం పాల్పడిన దుశ్చర్యలు ఎలాంటివో నేటి ప్రపంచానికి కూడా తెలుసు. కానీ బెంగాల్లో అలాంటి దుష్ట చతుష్టయాలు ఎంతమంది ఉన్నారో, ఎన్నెన్ని అరాచకాలు చేశారో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక టీఎంసీ నాయకులు ఇలా ఎవరు కనిపిస్తే వారి మీద సామాన్య సగటు పౌరుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కోడిగుడ్లు విసురుతున్నారు. దొంగ దొంగ అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అరగుండ్లు గీయించి చెప్పుల దండలో మెడలో వేసి ఊరేగిస్తూ తమలో రగులుతున్న కసిని చల్లార్చుకుంటున్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినా బాగుపడకపోయినా, ఆడపడుచులు కన్నీళ్లు కార్చిన భూమి మాత్రం రణరంగం అయితీరుతుంది. సీత ఒక్కదాన్ని ఏడిపిస్తే రామాయణ మహాయుద్ధం జరిగింది, రక్తం ఏరులై ప్రవహించింది. ద్రౌపది ఒక్కదాన్ని ఏడిపిస్తే మహాభారత యుద్ధం జరిగి మహారక్తపాతానికి దారితీసింది. కానీ బెంగాల్లో ఏ ఒక్క మహిళనో, ఏ ఒక్క వ్యక్తో కన్నీరు కార్చలేదు. ప్రతి ఇల్లు, ప్రతి గడప కష్టాల పాలైంది. బయటకు చెప్పుకుంటే ఒకటి, చెప్పుకోకపోతే మరొకటి. ఈ ద్వంద్వాల నడుమ వందలు వేలు కాదు, అంతకు మించిన మహిళాలోకం, లక్షలాదిగా ప్రజానీకం మౌనంగా రోధించింది. మహిళలు మాత్రమే కాదు, పిల్ల పాపలు, ఇంటిల్లిపాది దారుణమైన నరకాన్ని అనుభవించారు. ఆ దారుణ పరాభవాల నుండి పుట్టిన ప్రజా ఆగ్రహం ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది అంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు. మమతా బెనర్జీ గత 15 ఏళ్లలో చేసిన పాపాల శిఖరం ఎంతలా ఎదిగిందో తెలియాలంటే సందేశ్ ఖాళీ అనే ఒక ప్రాంతంలో జరిగిన అరాచకాల గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి. సందేశ్ ఖాళీ ఉత్తర 24 పరగణాల్లో ఉండే ఒక చిన్న చిత్తడి నేల ప్రాంతం. ఆ పేరు వింటేనే దేశమంతా కంపించిపోతుంది. అక్కడేం జరిగిందో ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే బెంగాల్ ఆడపడుతుల గుండె జలధరిస్తుంది. ఇక్కడ జరిగిన ఘటనల గురించి ఆరా తీసి రాస్తే ఒక్క మహాభారతం కాదు, ఎన్ని మహాభారతాలైనా రాయొచ్చు అంటే అతిశయోక్తి కానే కాదు. సందేశ్ ఖాళీ బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉండే సున్నితమైన ప్రాంతం. ఇక్కడంతా ఎక్కువ సంఖ్యలో ట్రైబల్స్ నివసిస్తారు. చాలా వరకు చేపల చెరువులు ఉంటాయి. చేపల వ్యాపారంతో పొట్టపోసుకునే అమాయక ప్రజలు నివసించే ఆ ప్రాంతాన్ని టీఎంసీ స్థానిక నాయకుడు షేక్ షాజహాన్ ఒక నరకంగా మార్చి పారేశాడు. ముందు భూముల మీద కన్నేశాడు, చెరువులను ఆక్రమించేశాడు. గ్రామాల్లోని సారవంతమైన నేలలను బలవంతంగా ఆక్రమించేసి వాటిని చేపల చెరువులుగా మార్చేశాడు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే సామాన్యుల భూములు కొట్టేసి వారిని, వారి కుటుంబాలను బజారు పాలు చేశాడు. ఆ తర్వాత మగవారిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన పురుషులను బందీలుగా చేసింది షేక్ షాజహాన్ ఎంగిలి మెతుకులు సైన్యం. వారిని కొట్టి, హింసించి, భయపెట్టి మారు మాట్లాడకుండా చేశారు. కుటుంబ యజమానులే ఇలా అణిచివేస్తే మిగతా వారు ఏం మాట్లాడగలరు? ఎలా ఎదిరించగలరు?
పురుషుల తర్వాత మహిళల వంతు వచ్చింది. మహిళల విషయంలో అత్యంత అమానుషమైన హృదయ విదారకమైన దాడులకు తెగబడ్డారు. పార్టీ పేరు చెప్పుకుని రాజకీయ నాయకులు బరితెగిస్తే ఎలా ఉంటుందో సందేశ్ ఖాళీలో మహిళల ఎపిసోడ్లో చూడవచ్చు. ఈవేళ రాత్రి పార్టీ మీటింగ్ ఉంటుంది అన్న మాటలు వినిపిస్తే చాలు మహిళలు వణికిపోయే పరిస్థితి దాపురించింది. ఆ పిలుపు సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడైనా రావచ్చు. రాత్రి పార్టీ మీటింగ్కి మహిళలంతా రావాల్సిందే. షాజహాన్ కిరాయి సైన్యం సూచించిన మహిళలు ఖచ్చితంగా హాజరు కావాలి. ఒకవేళ ఎవరైనా మహిళ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇంటి నుండి బలవంతంగా లాక్కెళ్లి పార్టీ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ జరిగే ట్రీట్మెంట్ అత్యంత జుగుత్సాకరంగా, అత్యంత నరకప్రాయంగా ఉంటుంది. మహిళలను, యువతులను వరుసగా నిలబెట్టి వారిలో అందంగా ఉన్న వారిని ఎంచుకుని వరుసగా లైంగిక హింసకు గురి చేస్తారు. ఆ లైంగిక హింస ఒక్క రాత్రి కాదు, రోజుల తరబడి, రాత్రుల తరబడి నిర్బంధించి లైంగిక హింసకు పాల్పడేవారు. వారి దారుణాల చిట్టాలో మహిళలు, యువతులే కాదు 13 ఏళ్ల అమ్మాయిలను కూడా వారు వదల్లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారిలలో ఇంకా కాలు కూడా మోపని నవవధువులు కూడా వారి లైంగిక హింసకు గురి కావాల్సి వచ్చింది. పసిబిడ్డలకు తల్లులైన యువ మాతృమూర్తులు కూడా వారి దారుణాలను తప్పించుకోలేకపోయారు. మహిళల వయస్సు, వారి పరిస్థితి కూడా చూడకుండా జరిగిన ఈ అమానుషత్వం అక్కడి అన్ని గ్రామాలను భీతావహంగా మార్చేసింది. ఒకవేళ ఎవరైనా ఈ దుష్కృత్యాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కేసులను టేకప్ చేసేవారు కాదు. ఫిర్యాదు చేసిన వారి మీద మరింతగా హింస ప్రజ్వరిల్లేది. ఫిర్యాదు చేసి మరింత హింసను కొని తెచ్చుకోవడం కంటే అసలు ఫిర్యాదులు చేయకపోవడమే మేలు అనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. అందువల్ల వందలాది మంది బాధిత మహిళలు భయంతో, సిగ్గుతో, భవిష్యత్తు మీద ఉండే బెంగతో, తమ పిల్లలు ఏమైపోతారో అనే అనుమానంతో మౌనం దాల్చారు. కళ్లలో కన్నీళ్లు తప్ప ఏ ఒక్కరి నోటి వెంట మాటలే రాలేదు. ఇది ఒక సందేశ్ ఖాళీ గ్రామంలో వినిపించే భయానక గాథ. ఇలాంటి సందేశ్ ఖాళీలు చాలానే ఉన్నాయని టీఎంసీ నేతల మీద జరుగుతున్న దాడులను గమనిస్తే అర్థమైపోతుంది. మమత హయాంలో వ్యవస్థీకృత హింసాకాండకు గురైన అభాగ్యులు ఎందరో తేలాలంటే ఇంకా చాలా రోజులే పడుతుందని గమనించాలి. ఇంత జరుగుతున్నా పోలీసులు నిద్రపోయారు. కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే నిద్రపోయింది. ఇంటికి కాపలా ఉన్న కుక్కే కోళ్లను తినేస్తే ఎవరికి ఫిర్యాదు చేస్తాం? అచ్చం అలాంటి పరిస్థితే బెంగాల్లో తయారైంది. 2024లో ఈడీ దాడుల నేపథ్యంలో రేఖాపాత్ర అనే ధైర్యవంతురాలైన ఒక మహిళ ముందుకు రావడంతో అక్కడ ఏం జరుగుతోందో నెమ్మదిగా ప్రపంచానికి తెలిసొచ్చింది. స్వయంగా తానే ఎన్నోసార్లు లైంగిక దాడికి గురైంది. అయినా ధైర్యంగా గళమెత్తింది. ఆ ఒక్క గొంతు వందల మంది మహిళలకు ఆత్మస్థైర్యాన్నిచ్చింది. ఫలితంగా జాతీయ మహిళా కమిషన్, గవర్నర్, సిబిఐ వంటి ఉన్నత స్థాయి సంస్థలు రంగప్రవేశం చేశాయి. షాజహాన్ అనే నరరూపరాక్షసుడు అరెస్ట్ అయ్యాడు. వాడి అనుచరులు జైలుకు వెళ్లారు. తర్వాత రేఖాపాత్ర హింగల్గంజ్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడి ఇటీవలి ఎన్నికలలో గెలుపొందింది. ఒక బాధితురాలి ప్రతిఘటన బెంగాల్ రాజకీయ అధ్యాయంలో విజయాన్ని నమోదు చేసింది. సందేశ్ ఖాళీలో జరిగిన దుష్కృత్యం ఒక వ్యక్తి చేసిన నేరం కాదు, ఒక పాలనా వ్యవస్థ చేసిన పాపం. అధికారం, పార్టీ నిర్మాణం, పోలీస్ యంత్రాంగం ఇలా పలు కీలక విభాగాలు కలిసి మహిళలపై హింసను ఓ పద్ధతి ప్రకారం సాగించిన అమానుషకాండగా దీన్ని పేర్కొనాల్సి ఉంటుంది. ఆ అమానుష కాండకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపుతో పులిస్టాప్ పడింది. నాడు యాగచక్రపురంలో రోజుకో మనిషిని పీక్కుతిన్న బకాసురుడు భీముడి చేతిలో చచ్చిన తర్వాత ఆ పురవాసులంతా పండగ చేసుకున్నట్లుగా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో అక్కడి ప్రజలంతా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా బకాసురుడే నయం, వాడు మనుషుల్ని తిన్నాడు. కానీ ఈనాటి బకాసురులు మహిళల మానాన్ని హరించారు.
ప్రాణాలతో మిగిల్చారు. ఆ మహిళలు కనిపించిన ప్రతిసారి ఆ అవమానం గుర్తొచ్చి కుమిలిపోయేలా చేశారు. జీవితాంతం రోడ్డు మీదకి రాకుండా ఇంటికే పరిమితమైపోయేలా మానసిక క్షోభను మిగిల్చారు. ఆ రాక్షస మూక ఇంత పగడ్బందీగా చేసిన నిర్వాకానికి ఇప్పుడు ప్రజలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. బెంగాల్లో వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహానికి టీఎంసీ నేతలు బిక్కచచ్చిపోతున్నారు. పార్టీ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. మాజీ మంత్రులు ఊళ్లు వదిలి అడవుల్లో దాక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ విభజనకు ముందు, విభజన తర్వాత ఆనాడు దేశంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో స్వతంత్ర భారతంలో బెంగాల్లో మమతా దీదీ పాలనలో అచ్చంగా అలాంటి పరిస్థితులే తయారయ్యాయి. గొప్పనైన సంస్కృతికి పుట్టినిల్లు బెంగాల్. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, ఖుదీరాం బోస్ లాంటి మహానుభావులు పుట్టిన నేల. జాతీయ భావనకు పుట్టినిల్లు బెంగాల్. అయితే 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీకి అఖండమైన అధికారం కట్టబెట్టడంతో అది అంతులేని అహంకారానికి దారితీసింది. ఆ అహంకారమే పరిపాలనలో అంధకారానికి దారులు పరిచింది. కనీసం ప్రభుత్వ వ్యవస్థల ద్వారానైనా తగిన న్యాయం పొందాలని ప్రయత్నించిన ప్రజలకు చేదు అనుభవాలే మిగిలాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ ద్వారా కేంద్ర బలగాలను రంగంలోకి దింపి వారు దగ్గరుండి మహిళలకు భరోసా ఇస్తే తప్ప పోలింగ్ బూత్ల వరకు వారు వెళ్లలేకపోయారు. ఏ పోలింగ్ స్టేషన్లో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరు తమకు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదు అనేది సులభంగా తెలుసుకుని ఆ తర్వాత మళ్లీ అరాచకాలకు పాల్పడతారని అక్కడి మహిళా లోకానికి తెలుసు. వారిలో అందువల్లే భరోసా నింపడానికి ఎలక్షన్ కమిషన్ ముందుగా ప్రాధాన్యతనిచ్చింది. పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 200కు పైగా సీట్లు గెలుచుకుంది. 15 ఏళ్లు బెంగాల్ను ఏలిన మమత తన సొంత నియోజకవర్గమైన భవనీపూర్లో ఓడిపోయింది. బీజేపీ గెలుపును, మమత ఓటమిని లిఖించిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి. మమత ఏమేం తప్పులు చేసింది, ఎలాంటి అనైతికాలకు పాల్పడింది, ఏ దుష్టశక్తులను చేరదీసింది, ఎలాంటి అరాచకాలను దగ్గరుండి చేయించింది, ఈ చిట్టా మొత్తం సువేందుకు తెలుసు. బెంగాల్లో ఈ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడాలన్నా, మమత ఒంటెత్తు పోకడలు తగ్గాలన్నా, ప్రభుత్వ పార్టీ వ్యవస్థ మళ్లీ బతికి బట్టకట్టాలన్నా టీఎంసీకి గుడ్ బై చెప్పక తప్పద నిర్ణయానికి వచ్చిన సువేందు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరిపోయి ఒక మిషన్ మోడ్లో పనిచేసుకుంటూ వస్తున్నారు. దాని ఫలితమే బీజేపీ తిరుగులేని అధికారాన్ని అందుకోవడం గమనించాలి. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎంసీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మమత మేనలుడు అభిషేక్ బెనర్జీ నిరంకుశ పాత్ర మీద నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనోజ్ తివారీ, అరుణవ్ సేన్, పపియా ఘోష్ వంటి సీనియర్ నాయకులు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగరేశారు. మరోవైపు 100 మందికి పైగా కౌన్సిలర్లు 7 సివిక్ బాడీల్లో రాజీనామాలు చేశారు. 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు లేఖ రాసి తాము ఎన్డీఏలో భాగంగా ఉండడానికి అనుమతించాలని లేఖ కూడా రాశారు. దీంతో బెంగాల్ను శాసించిన దీదీ సామ్రాజ్యం పతనం దిశగా వేగంగా పయనిస్తోంది. సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఢిల్లీ నుండి ఈడీ నోటీసులు, చివరకు ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బెంగాల్లో రాజకీయంగా చావు దెబ్బతిన్న మమత జాతీయ స్థాయిలో ఉనికి చాటుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా బెడిసికొడుతున్నాయి. ఇండీ బ్లాక్ సమావేశంలో మమత వెలవెలపోతున్న మొహంతో దిగాలుగా కనిపించడమే అందుకు తార్కాణం. బెంగాల్లో టీఎంసీ కూలిపోవడంతో కూటమిలో ఆమె ప్రాధాన్యత తగ్గింది. మమతకు తగిలిన అన్నింటికంటే పెద్ద షాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోవడం. టీఎంసీకి చెందిన 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏకమై మమతా బెనర్జీ మాటను కాదని రెబల్ లీడర్ రితభత్ర బెనర్జీని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు రితభత్రకే ఉండడంతో స్పీకర్ ఆయననే అధికారిక ఎల్ఓపీగా గుర్తించారు. దీంతో అధికారికంగా మమతా బెనర్జీ పక్షానికి ప్రతిపక్ష లీడర్ హోదా కూడా చేజారిపోయింది.
పార్లమెంటులో 20 మంది టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరవేసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్కు లేఖ రాశారు. దీంతో ఎన్డీఏ బలం 314కు చేరింది. పార్టీ అధినేత్రి ఇండీ బ్లాక్ మీటింగ్కి అటెండ్ అయితే ఆ పార్టీ ఎంపీలు ఎన్డీఏలో చేరిపోవడం కన్నా అవమానం మరొకటుంటుందా? మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజ్యసభ ద్వారానైనా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని చేసిన మమత ప్లాన్ కూడా బిడిసికొట్టింది. టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానాల ద్వారానైనా బైపోల్ నోటిఫికేషన్ ఇప్పించి తద్వారా సులభంగా రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలని భావించారు ఆమె. ఎమ్మెల్యేల సంఖ్యాబలం పడిపోవడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఒకవైపు రాజకీయ సంక్షోభం వెంటాడుతుంటే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు మమత కుటుంబాన్ని చుట్టుముడుతోంది. గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, బొగ్గు అక్రమ రవాణా, పశువుల స్మగ్లింగ్ కేసుల్లో కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ బలమైన ఆధారాలను సేకరించింది. అధికారం కోల్పోవడమే ఆలస్యం. ఈ కేసుల విచారణ వేగవంతం కావడంతో ఇప్పుడు మమత పరిస్థితి దిక్కులేని పక్షిలా తయారైంది. మమత చుట్టూ, అభిషేక్ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ పరిస్థితులలో మమత సొంతంగా పార్టీని నిలబెట్టుకోవడం అసంభవంగా మారింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మిగిలి ఉన్న ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు పార్టీ కేడర్ను తన పాత గూడు అయిన కాంగ్రెస్లో విలీనం చేసి పార్టీని అదృశ్యం కాకుండా చూడడమా, లేక రాబోతున్న తుఫాన్కు ఎదురుగా నిలిచి ఆ గాలివాటానికి గల్లంతైపోవడమా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మమత పాల్పడిన దుష్కృత్యాల ఫలితంగా టీఎంసీకి, ఆ పార్టీ నేతలకు ఎలాంటి గతి పడుతుందో అలాంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా తలెత్తుతుందా? మొన్నటి ఎన్నికలలో మమతను, డీఎంకే అధినేత స్టాలిన్ను దారుణంగా శిక్షించిన ఆయా రాష్ట్రాల ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలకు పట్టం కట్టారు. అక్కడ మమత, స్టాలిన్ వంటి ఫైర్ బ్రాండ్ నేతల పాలనతో పోలిస్తే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పరిపాలన ఏ విధంగా ఉంది? తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మమత వైఫల్యం నుండి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? పాలకులు ప్రజలకు భయపడాలా, లేక తాము నియమించుకున్న కోటరీకి భయపడి పరిపాలన చేయాలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ ఎప్పటికప్పుడు మమేకమవుతూ వాళ్ళ యొక్క ఆశలు, ఆశయాలు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కొంత అసంతృప్తిని తగ్గించుకునే వాటిలో అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే ప్రజలు ఆశయాలకి, లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పుడైతే పనిచేయరో వీడు తిరుగుబాటు అనే దానికి సంసిద్ధంగా ఉండాల్సిన అనేది మనకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఒక పతనం జరుగుతూ ఉందో అది ఇక్కడ పార్టీలు కూడా గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు లెఫ్ట్ ఆధిపత్యాన్ని, కాంగ్రెస్ పెత్తనాన్ని ఎదుర్కొని పార్టీ పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా అంచనాలు అందుకున్న మమత ఎందుకింత దీనావస్థలోకి కూరుకుపోయారు? ఈ పిక్చర్ను ఒకే ఒక్క ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగి ఉన్న పశ్చిమ బెంగాల్ను మమత శత్రుదేశం నుండి ఏనాడూ సురక్షితంగా ఉంచలేకపోయారు. స్థానికంగా ఉండే ముస్లింల ఓటు బ్యాంక్ కోసం బంగ్లాదేశ్ రోహింగ్యాలను విచ్చలవిడిగా అనుమతించారు. ఈ అనుమతించే ప్రక్రియ లెఫ్ట్ హయాంలోనూ కొనసాగింది. అదే విధానాన్ని మమత మరింత పకడ్బందీ వ్యవస్థగా మార్చేశారు. పాలన మొత్తం తన అనుచరులతో పాటు ముస్లింల సంతుష్టీకరణ కోసం సరిహద్దు జిల్లాల్లో ఉండే అన్ని వ్యవస్థలను స్థానిక ముస్లిం నేతలకే అప్పగించేశారు. కాంట్రాక్టర్లు వారే, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వారే, న్యాయ నిర్ణేతలు కూడా వారే. దీంతో సరిహద్దుల్లో ఉండే 6-7 జిల్లాలలో హిందువులంతా మైనారిటీలుగా మారిపోయారు. ముస్లింలు మెజారిటీ అయిపోయారు. హిందూ కల్చర్ అదృశ్యమైపోయింది. దేవాలయాలు మూతపడ్డాయి. అదే సమయంలో కొత్త కొత్త మసీదులు, దర్గాలు పుట్టుకొచ్చాయి. వాటి పునరుద్ధరణకు ప్రభుత్వ నిధులు కూడా విడుదలయ్యాయి. అనేక దేవాలయాలు ఆక్రమణకు గురయ్యాయి. విగ్రహాలు నేలమట్టమైపోయాయి. హిందూ మహిళల ఆత్మగౌరవం బజారు పాలైంది. అయినా మమత చూస్తూ ఉండిపోయిందే తప్ప ఏనాడు
అన్యాయాన్ని బోన్లో నిలబెట్టే చర్యలు తీసుకోలేదు. మరోవైపు కేంద్రం సరిహద్దుల్లో కంచె నాటడానికి భూమిని హ్యాండోవర్ చేయాలన్నా మమత వెటకారంగా మాట్లాడడం గమనించాలి. మమతకు మళ్లీ సీఎంగా పగ్గాలు అప్పగించాలని, లేకపోతే తాము ఢిల్లీ మీద తిరుగుబాటు చేస్తామని బంగ్లాదేశ్లోని ముస్లిం గ్రూపుల నాయకులు బహిరంగ హెచ్చరికలు చేసే స్థాయికి వెళ్ళిందంటే మన బెంగాల్ను పరాయి దేశం ఏ విధంగా ఆడిస్తుందో అర్థం చేసుకోవాల్సిందే. అందుకే మొన్న జరిగిన బెంగాల్ ఎన్నికలను ఓ జాతీయ స్థాయి ఉద్యమంగా అభివర్ణిస్తున్నారు జాతీయవాదులు. మరోవైపు మమత పాలన ఒక్క రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ దోపిడీని వ్యవస్థగా మార్చేసింది. 23 లక్షల మంది యువత ఎస్ఎస్సి పరీక్షలో 24,640 పోస్టులకు పరీక్ష రాశారు. కానీ 25,753 నియామక పత్రాలు జారీ అయ్యాయి. ఉన్న పోస్టుల కన్నా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చారు. లంచం ఇచ్చిన వారికి ఉద్యోగాలు, కష్టపడిన వారికి కన్నీళ్లు మిగిల్చారు. ఆ స్కామ్లో సుప్రీంకోర్టే దీన్ని సిస్టమాటిక్ ఫ్రాడ్ అంటూ తీర్పు చెప్పింది. విద్యామంత్రి పార్థ చటర్జీ సహచరి ఇంట్లో 27 కోట్ల రూపాయలకు పైగా నగదు, బంగారం దొరకడం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. కోవిడ్ సమయంలో పేదల కోసం కేంద్రం పంపిణీ చేసిన రేషన్ బియ్యం టీఎంసీ నేతల గోదాముల్లోకి తరలిపోయింది. మరికొందరు టీఎంసీ నేతలు బీర్భూం జిల్లాలో బీఎస్ఎఫ్ అధికారులతో కుమ్మక్కై బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా పశువుల స్మగ్లింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వారిని సిబిఐ జైలుకు పంపించింది. ఇవన్నీ సరిపోవు అన్నట్లు ప్రతి ప్రభుత్వ పథకంలో కట్ మనీ వసూలు సాంప్రదాయంగా మారింది. పేదలు ఇల్లు కట్టించుకోవాలన్నా ముందు లంచం ఇవ్వాల్సిందే. కేంద్రం పంపిన సంక్షేమ నిధులు లబ్ధిదారులకు చేరే ముందు సగం మాయమైపోయేవి. అనేక అడ్డదారుల్లో లబ్ధి పొందిన టీఎంసీ మాఫియా ముఠాలు పోస్ట్ పోల్ తర్వాత కూడా వైలెన్స్ సృష్టించి ప్రజలను భయకంపితులను చేసేశారు. స్వాతంత్రం కోసం నినదించిన అవిభాజిత బెంగాల్ లెఫ్ట్ తృణమూల్ కాంగ్రెస్ హయాంలలో బందీ అయింది. ముందు లెఫ్ట్ పార్టీల పేరిట భయం, తర్వాత తృణమూల్ పేరిట అరాచకం, బూత్ క్యాప్చరింగ్, రాజకీయ హత్యలు, పార్టీ అనుమతి లేకుండా వ్యాపారం చేయలేని పరిస్థితి. వ్యాపారం చేయడానికి కట్టే ట్యాక్స్ను కూడా కిరాయి గుండాలు వసూలు చేసే విపరీతమైన పోకడలు బెంగాల్లో తలెత్తాయి. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడ మార్పు కనిపిస్తోంది. సందేశ్ ఖాళీ తర్వాత, ఆర్జీకర్ రేప్ అండ్ మర్డర్ ఘటనల తర్వాత వీధుల్లోకి వచ్చిన మహిళలు, విద్యార్థులు వారు ప్రదర్శించిన ధైర్యాన్ని చరిత్రాత్మకంగా అభివర్ణించాలి. దశాబ్దాలుగా గూడు కట్టుకున్న భయాన్ని వదిలి గొంతెత్తడం చిన్న విషయం కాదు. అయితే పాత వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థ వచ్చినంత మాత్రాన స్వాతంత్రం వస్తుందని సంబరపడరాదు. ఎందుకంటే లెఫ్ట్ హయాంలో ఉన్న పార్టీ కేడరే మమతా పార్టీలోకి మారిపోయారు. వారు ఇప్పుడు బీజేపీలోకి రావడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి బీజేపీ నేతలు టీఎంసీ కేడర్ను తమ పార్టీలోకి రాకుండా ఆపగలరా? ఇదే క్రమంలో బెంగాల్ జాతీయోద్యమ సమయంలో దేశానికి దారి చూపినట్లు ఇప్పుడు దేశానికి దారి చూపుతుందా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. బెంగాల్ రాజకీయ చరిత్రలో 2026 ఎన్నికలు ఒక అసాధారణ సాంప్రదాయం నెలకొల్పాయా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దారుణ పరాభవాలు ఎదుర్కొన్న మహిళలు, బాధలు భరించిన తల్లులు, అణగారిన వర్గాల సామాన్యులు ఏకంగా శాసనసభలో అడుగుపెట్టారు. ఇది దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. సందేశ్ ఖాళీలో షాజహాన్ అనుచరుల హింసను ఎదుర్కొని గుంతెత్తిన రేఖాపాత్రే అందుకు ఒక ఉదాహరణ. సందేశ్ ఖాళీ బాధితుల్లోంచి మొదటి బాధితురాలిగా రాతపూర్వక ఫిర్యాదు చేసింది ఈమెనే. ఈమె ఉద్యమం ఫలితంగానే షాజహాన్, అతని అనుచరులు అరెస్టై జైల్లో ఉన్నారు. ఇక ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో తన కూతురు దారుణ హత్యకు గురైన తర్వాత న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడి రత్నా దేబ్నాథ్ షానిహటి నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. కలిత మాఘి అనే 4 ఇళ్లలో పనిచేసుకునే ఒక మాతృమూర్తి ఎమ్మెల్యేగా గెలిచింది. వీరిని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తమ కన్నీళ్లను, తమ తోటి మహిళల కన్నీళ్లను ఓట్లుగా మార్చుకున్న బాధితులుగా పేర్కొనాలి. ఆడపిల్లల నెత్తురు,
అమ్మల ఆక్రందన, సామాన్య మహిళల మూగ వేదన ఇవన్నీ 2026 బెంగాల్ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్పై మాట్లాడాయి. రేపటి రోజులలో ఇదే సాంప్రదాయం ఇతర రాష్ట్రాల్లోనూ వ్యక్తమవుతుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం మనం చూస్తున్నాం. రేపు ఇదే కూటమి బాగా పనిచేయకపోతే ప్రజలు ఎలాగే బుద్ధి చెప్తారు. ఎవరైనా అధికారం ఉండొచ్చు, ఇలాగే బుద్ధి చెప్తారు. అయితే ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గ్రూపులు కొటారీలు మానేసి ఏ ప్రజలు అయితే వీళ్ళని విశ్వసించి ఓటేశారో వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళ అభివృద్ధి కాంక్షించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. ఇవన్నీ జాగ్రత్తగా చేసినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రజలు మళ్ళీ మళ్ళీ పట్టం కడతారు. అధికారం రాకముందు ప్రజలే దేవుళ్ళు అన్న పార్టీలు అధికారం చేతికి అందాక ప్రజలకు మనం తప్ప వేరే మార్గం లేదు అనే భ్రమంలో కూరుకుపోతున్నారు. అలా కూరుకుపోయినప్పుడు ఒక్కటి కాదు, తప్పు మీద తప్పు, లెక్కకు మిక్కిలి తప్పులు చేస్తూ పోతున్నారు. ఫలితంగా అదుపు తప్పిన పాలనలో అప్పుల కుప్పలు మాత్రమే కాదు, తప్పుల కొండలు కూడా పేరుకుపోతున్నాయి. అయితే వాటి ఫలితాలను ప్రజలు మరిచిపోవటం లేదు. బెంగాల్ చెబుతున్న పాఠం కూడా సరిగ్గా ఇదే. అధికార పార్టీ నేతలు చేసిన నేరాన్ని పార్టీ చేసిన నేరంగా ప్రజలు నిర్ధారించుకున్నారు. దానికి ప్రతీకారాన్ని ఎన్నికల్లో తీర్చుకున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన స్థితి బెంగాల్కే పరిమితమా? కానే కాదు. ప్రజలు ఎక్కడైనా ప్రజలే. ఏ రాష్ట్రంలోనైనా పోలీసు వ్యవస్థ రాజకీయ పార్టీలకు సేవకులుగా మారినప్పుడు, ప్రజల ఫిర్యాదులు బుట్టదాఖలైనప్పుడు, స్థానిక నేతలు చట్టానికి అతీతంగా తయారైనప్పుడు ప్రజల్లోంచి నిరసన జ్వాలలు ఎగసిపడతాయి. అది బెంగాలైనా, తమిళనాడైనా, తెలుగు రాష్ట్రాలైనా ప్రజా తీర్పు అలాగే ఉంటుంది. ఇక్కడే పార్టీలు ప్రజలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి అహం అడ్డొస్తే ఆ పార్టీ కానీ, ఆ ప్రజాప్రతినిధి కానీ అధపాతాళానికి జారిపోక తప్పదు. మరి ఎన్ని పార్టీలు, ఎంతమంది ముఖ్యమంత్రులు బెంగాల్లో మమతకు ఎదురైన అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరిస్తారో చూడాల్సి ఉంది.